దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఈరోజు నుంచి కొలస్సీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నామండి. 3వ వచనం చూద్దాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. చూడండి, వాట్ పీపుల్ ఆర్ లిజనింగ్ అబౌట్ అస్. మన గురించి ప్రజలు ఏం వింటున్నారు ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తులుడైన పౌలు కొలస్సీ సంఘాన్ని గురించి ఏం విన్నాడో చూడండి. కొలస్సీ సంఘాన్ని స్థాపించాడు. ఆయన సువార్త పరిచయ నిమిత్తం అనేక ప్రాంతాలు వెళ్ళాడు. సో విశ్వాసాన్ని మరి అంతటిని కూడా దేవుని మాటల్ని బోధించి వెళ్ళిన తర్వాత మరలా కొలస్సీ సంఘాన్ని గురించి ఏం వింటున్నాడో చూడండి. ఏంటంటే క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసము గురించి. అంటే పౌలు సంఘాన్ని గురించి ఏమింటున్నాడు? విశ్వాసాన్ని గురించి. వాడు చాలా చక్కగా విశ్వసించారు, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని తట్టే చూస్తున్నారు, మనుషుల తట్టు కాదు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నారు అనే మాటలను ఎవరి నుంచి వింటున్నాడు? కొలస్సీ సంఘాన్ని గురించి వింటున్నాడు. ఆలోచన చేయండి. దేవుడు మనల్ని కూడా ఒక సంఘములో స్థాపించాడు. మనము ఒక సంఘంలోనికి వెళ్తూ ఉన్నాం. సో ఇప్పుడు సంఘంలో వెళ్తూ ఉన్న మనం, ఇప్పుడు లోకం మన గురించి ఏం వింటుంది? మన సేవకులు మన గురించి ఏం వింటున్నారు? తోటి వారు మన గురించి ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏదో చెప్తున్నారని కాదు, మన గురించి ఏం వినపడుతుంది లోకానికి? మన మాటలకు మన క్రియలకు సంబంధం ఉంటుందా? ఆలోచన చేయాలి. మన బాహ్య సాక్ష్యానికి అంతరంగ సాక్ష్యానికి సంబంధం ఉంటుందా? ఎందుకంటే సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇక్కడ సంఘాన్ని గురించి ఏమింటున్నారు? విశ్వాసాన్ని గురించి వింటున్నారు. మన మాటల గురించి వింటున్నారా? మన విశ్వాసాన్ని గురించి వింటున్నారా? మన క్రియలను గురించి వింటున్నారా? మన నీతిని గురించి వింటున్నారా? మన పరిశుద్ధతను గురించి వింటున్నారా? చూడండి, ఇక్కడ విశ్వాసమును గూర్చి, క్రీస్తు యేసునందు మీరు ఉంచిన విశ్వాసమును గూర్చి, ప్రేమను గూర్చి, ఎస్, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. ఇది కదా క్రీస్తు పోలికని సంపాదించుకోవటం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఇక క్రీస్తుని చంపేశామని అందరూ సంబరపడిపోతున్నారు. శిష్యులు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శక్తిలో కానీ, బలములో కానీ, విశ్వాసంలో కానీ, ప్రేమలో కానీ అన్నింటిలో ఎప్పుడైతే శిష్యులు క్రీస్తుని ప్రతిబింబించారో వారిని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. మొట్టమొదట అంతియోకియలో క్రైస్తవులు అంటే సేమ్ క్రీస్తు చేసినట్లే చేస్తున్నారు. సో ఇప్పుడు మన గురించి, మన పాత జీవితాన్ని గురించి వినకూడదు ఇక లోకం. ఎవరైనా సరే మన గురించి వింటే విశ్వాసాన్ని గురించి వినాలి, యేసయ్య ప్రేమను గురించి వినాలి, యేసయ్య ఎడల మనం ఎంత భక్తి కలిగి ఉన్నామో దాని గురించి వినాలి. కానీ దినాన అనేకులు ఈ సాక్ష్యాన్ని మిస్ అయిపోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో మన గురించి వింటే యేసయ్య ఎడల మనకున్న విశ్వాసము, భక్తి, ప్రేమ వీటిని గురించి మాత్రమే లోకంలో వినబడాలి, సంఘంలో వినబడాలి, చుట్టుపక్కల వినబడాలి. ఇదే మన సాక్ష్యం అవ్వాలి. ఇక్కడ కొలస్సీ సంఘాన్ని గురించి ఏం వినపడుతుందో చూడండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. ఆమేన్. సో మనను గురించి విన్నవారు కూడా పలానా వ్యక్తి, పలానా ఆయన, ఇదిగో మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి, మంచి పోరాటం కలిగిన వ్యక్తి. ఎస్, వేసన్ గారి గురించి వింటే మీకు ఏమనిపించింది? ఎస్, ఆలోచన చేయండి. భక్త్ సింగ్ గారి గురించి వింటే మనకేమనిపిస్తుంది? దేవదాసయ్య గారి గురించి వింటే మనకేమనిపిస్తుంది? వాళ్ళ జీవితాలు చదివితే ఆయన ప్రార్థనాపరుడండి. ఎట్ ద సేమ్ టైం మనం వారి అంతటి వారం కాకపోయినప్పటికీ మన ఉన్న పరిధిలో మన గురించి వింటున్నప్పుడు లోకం ఏమంటుంది, సంఘం ఏమంటుంది? దట్స్ ద మ్యాటర్ అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అట్టి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండే వ్యక్తులుగా మనందరం కూడా ఉందుముగాక. ఆమేన్.